హై ఎవరోన్, ఎలక్ట్రోస్టాటిక్స్ పార్ట్ 3. దీంట్లో కులుమ్స్ ఇన్వర్స్ స్క్వేర్లా సంబంధించినటువంటి కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి చూద్దాం. సో స్టార్టింగ్ బోర్డ్ ఎగ్జామ్స్ సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. తర్వాత వీటి యొక్క లెవెల్ అనేది గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్లానెట్ ఆఫ్ ఫిజిక్స్. నేను మీ సురేష్. సో ఫస్ట్ ప్రాబ్లం చూడండి. హౌ మెనీ ఎలక్ట్రాన్స్ మస్ట్ బి రిమూవ్డ్ ఫ్రమ్ ఎ మెటల్ పీస్ టు గివ్ ఇట్ ఎ పాజిటివ్ ఛార్జ్ ఆఫ్ 1.0 ఇంటూ 10⁻⁻7 కులమ్స్. సో ఒక మెటల్ పీస్ అనేది ఉంది. ఈ మెటల్ పీస్కి మనం పాజిటివ్ ఛార్జ్ ఇస్తున్నాం. 1.0 ఇంటూ 10⁻⁻7 కులమ్స్ పాజిటివ్ ఛార్జ్ ఇస్తున్నాం. ఇక్కడ మెటల్ పీసే కాదు, ఏ బాడీ అయినా కానీ పాజిటివ్ ఛార్జ్ ఇవ్వాలి అని అంటే దాని నుంచి కొన్ని ఎలక్ట్రాన్స్ని రిమూవ్ చేయాలి. ఇక్కడ 1.0 ఇంటూ 10⁻⁻7 కులమ్స్ పాజిటివ్ ఛార్జ్ని మనం ఇస్తున్నామనంటే ఎన్ని నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని మనం రిమూవ్ చేయాలి. సో ఛార్జ్ సొల్యూషన్ చూడండి. ఛార్జ్ అంతే ఇవ్వాలి మనం 1.0 ఇంటూ 10⁻⁻7 కులమ్స్ ఛార్జ్ అనేది ఇవ్వాలి మనం. తర్వాత ఛార్జ్ ఆన్ ఎనీ బాడీ ఎట్లా రాస్తాం? క్యూ ఈక్వల్ టు ఎన్ఈగా రాస్తాం. క్యూ అనేది ఏంటి? ఛార్జ్ ఆన్ ద బాడీ ఈక్వల్ టు ఎన్ అంటే నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, ఈ అంటే ఛార్జ్ ఆఫ్ ఈచ్ ఎలక్ట్రాన్. సో నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ మనం మైండ్ చేయాలి కాబట్టి క్యూ ఇక్కడ ఉంచుకొని ఎన్ అని క్రాస్ మల్టిప్లై చేయండి. క్యూ బై ఈ ఈక్వల్ టు ఛార్జ్ ఎంత ఛార్జ్ ఇవ్వాలి మనం? 1 ఇంటూ 10⁻⁻7 కులమ్స్ ఛార్జ్ ఇవ్వాలి. ఈ ఛార్జ్ ఆఫ్ ఈచ్ ఎలక్ట్రాన్ ఎంత? 1.6 ఇంటూ 10⁻⁻19 కులమ్స్. 10⁻⁻19 కులమ్స్ని -19ని పైకి వెళ్తే ఎంత? +19. 19లోంచి 7 పోతే ఎంత? 12. తర్వాత 1/1.6ని 100/16గా రాశాను. సో ఇక్కడ 0.625 వస్తుంది. ఈ పాయింట్ని మనం ముందు జరుపుకున్నట్టయితే 6.25 ఇంటూ 10⁻11. సో ఇక్కడ ఈ మెటల్ పీస్కి మనం 1 ఇంటూ 10⁻⁻7 కులమ్స్ పాజిటివ్ ఛార్జ్ ఇవ్వాలి అని అంటే ఎన్ని ఎలక్ట్రాన్స్ మనం రిమూవ్ చేయాల్సి ఉంటుంది? 6.25 ఇంటూ 10⁻11 ఎలక్ట్రాన్స్ని మనం రిమూవ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత సెకండ్ ప్రాబ్లం చూడండి. క్యాలిక్యులేట్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ ఏ small electrically neutral silver pin that has a mass of 10 grams. Silver has 47 electrons per atom and its molecular mass is 107.87 gram mole inverse. సో ఇక్కడ మన దగ్గర ఒక సిల్వర్ పిన్ అనేది ఉంది. దాని యొక్క మాస్ ఎంత? 10 grams. ఈ సిల్వర్ పిన్ ఎట్లా ఉందంట? ఎలక్ట్రికల్లీ న్యూట్రల్. అంటే దీంట్లో పాజిటివ్ ఛార్జ్ ఎంతైతే ఉందో నెగిటివ్ ఛార్జ్ కూడా అంతే ఉంది. తర్వాత దీంట్లో మనం ఏం చేయాలి? ఎన్ని నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయో మనం క్యాలిక్యులేషన్ చేయాలి. ఈ 10 grams సిల్వర్ పిన్లో ఎన్ని నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి అనే విషయాన్ని మనం మెజర్ చేయాలి. దీనికి ఇంకా మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు చూడండి. సిల్వర్ హ్యాజ్ 47 ఎలక్ట్రాన్స్ పర్ యాటమ్. సిల్వర్ ఒక యాటంలో ఎన్ని నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి? 47. అండ్ ఇట్స్ మాలిక్యులర్ మాస్ ఎంత? 107.87 గ్రామ్ మోల్ ఇన్వర్స్. సో ఇక్కడ ఇచ్చినట్టు ఇన్ఫర్మేషన్ రాసుకున్నాం మనం. మాస్ ఆఫ్ సిల్వర్ పిన్ ఎంత ఇచ్చారు మనకి? 10 grams తీసుకున్నాం. తర్వాత ఒక్కొక్క సిల్వర్ యాటంలో ఎన్ని నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? 47. మాలిక్యులర్ మాస్ వచ్చేకి ఎంత? 107.87 గ్రామ్ మోల్ ఇన్వర్స్. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఈ 10 grams సిల్వర్లో ఎన్ని నెంబర్ ఆఫ్ యాటమ్స్ ఉన్నాయో కనుక్కుందాం. 10 grams సిల్వర్లో ఎన్ని నెంబర్ ఆఫ్ యాటమ్స్ ఉన్నాయో కనుక్కుందాం. ఒక్కొక్క యాటమ్కి ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? 47. సో చూద్దాం. నెంబర్ ఆఫ్ యాటమ్స్ ఇన్ సిల్వర్ పిన్ ఎట్లా రాస్తామంటే అవగాడ్రో నెంబర్ ఆఫ్ యాటమ్స్ 6.023 ఇంటూ 10⁻23. మొత్తం సిల్వర్ ఎంత వెయిట్ ఉంది? 10 grams వెయిట్ ఉంది. బై మాలిక్యులర్ మాస్ ఎంత? 107.87 మాలిక్యులర్ మాస్. సో దీన్ని మనం క్యాలిక్యులేషన్ చేసినట్టయితే మనకి 5.85 ఇంటూ 10⁻22 నెంబర్ ఆఫ్ యాటమ్స్ అనేవి ఉంటాయి. సో ఇక్కడ మనకి నెంబర్ ఆఫ్ యాటమ్స్ తెలిసినాయి. ఒక్కొక్క యాటంలో ఎన్ని నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయో తెలిసినాయి. సో రెండు మల్టిప్లై చేస్తే మొత్తం సిల్వర్ 10 gramsలో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయో తెలుస్తుంది. నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ సిల్వర్. సో నెంబర్ ఆఫ్ atoms ఎన్ని? 5.85 into
10^22 నెంబర్ ఆఫ్ యాటమ్స్. ఒక క్యాటంలో ఎన్ని నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? 47 నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. సో రెండు మల్టిప్లై చేసినట్టు మనకి 2.82 ఇంటూ 10^24 నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేవి ఉంటాయి దీంట్లో. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 3. A copper atom has 29 number of electrons. Copper atom has 29 electrons revolving around nucleus. A copper ball contains 4 into 10^23 atoms. What fraction of electrons removed to give the ball a charge of 9.6 microcoulombs? ఒక కాపర్ ఆటంలో ఎన్ని నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? 29 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఈ ఎలక్ట్రాన్స్ అన్నీ కూడా రివాల్వింగ్ అరౌండ్ ద న్యూక్లియస్, ఒక న్యూక్లియస్ చుట్టూ రివాల్వ్ అవుతూ ఉన్నాయి. అయితే కాపర్ బాల్ కంటైన్స్ 4 into 10^23 ఆటమ్స్. కాపర్ బాల్ ఎన్ని నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఉన్నాయి? 4 into 10^23 ఆటమ్స్ ఉన్నాయి. వాట్ ఫ్రాక్షన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ రిమూవ్డ్ టు గివ్ ఏ బాల్ చార్జ్ 9.6 మైక్రోకూలమ్స్. సో మొత్తం నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఏమైనా చూద్దాం. సొల్యూషన్ చూడండి. నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ పర్ యాటమ్. ఒక్కొక్క యాటంలో ఎన్ని నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయంట? 29 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. తర్వాత ఎన్ని యాటమ్స్ ఉన్నాయి? ఎన్ని టోటల్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కాపర్లో ఎన్ని ఉన్నాయి? టోటల్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ దీన్ని స్మాల్ ఎంత తీసుకుంటున్నాను నేను. మొత్తం ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి? 4 into 10^23 ఐటమ్స్ ఉన్నాయి. 4 into 10^23 ఐటమ్స్ ఉన్నాయి. ఒక్కొక్క ఐటమ్లో ఎన్ని ఎలక్ట్రాన్స్? 29 ఎలక్ట్రాన్స్. ఇది స్మాల్ అని అనుకున్నాం. తర్వాత ఈ బాడీకి మనం ఏం చేయాలి? 9.6 మైక్రోకూలమ్స్ ఛార్జ్ మనం ఇవ్వాలి అంటే ఎలక్ట్రాన్స్ని ఏం చేయాలి? రిమూవ్ చేయాలి. సో ఎన్ని నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ రిమూవ్ చేయాలి? n డాష్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ రిమూవ్ చేయాలి. ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎట్లా రాస్తున్నాం? ఛార్జ్ బై ఛార్జ్ ఆఫ్ ఈచ్ ఎలక్ట్రాన్. సో ఎంత ఛార్జ్ వస్తుంది ఎలక్ట్రాన్స్ రిమూవ్ చేయడం వలన? 9.6 మైక్రోకూలమ్స్. ఈ 9.6ని కులమ్స్లోకి మార్చుకున్నట్టయితే 10^-6 పెట్టి మల్టిప్లై చేయాలి. మనకి ఇచ్చిందేమో మైక్రోకూలమ్స్లో. ఈ మైక్రోకూలమ్స్లో ఉన్నదాన్ని కులమ్స్ మార్చాలి అంటే 10^-6 బై ఛార్జ్ ఆఫ్ ఈచ్ ఎలక్ట్రాన్ ఎంత? 1.6 ఇంటూ 10^-19. సో ఇక్కడ చూసినట్టయితే 1.6 అనేది దీంట్లో 6 టైమ్స్ పోతుంది. 10^-19 పైకి వెళ్తే +19. 19లోంచి 6 పోతే 10^13 నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని మనం రిమూవ్ చేస్తాం. అయితే టోటల్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్లో ఎన్ని నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని మనం రిమూవ్ ఫ్రాక్షన్ ఎంత తీసుకుంది అంటే n డాష్ బై n ఈక్వల్ టు 6 into 10^13 బై 6 into 10^13 బై మొత్తం టోటల్ ఎన్ని నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? 4 into 10^23 ఇంటూ 29. దీన్ని మనం కనుక క్యాలిక్యులేషన్ చేసినట్టయితే 5.25 ఇంటూ 10^24 నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేవి మన ఫ్రాక్షన్ ఆఫ్ అమౌంట్ని మనం రిమూవ్ చేయడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 4. A proton and an electron are placed 1.6 cm apart in space. Find the magnitude of electrostatic force between them. సో ఒక ప్రోటాను మరియు ఒక ఎలక్ట్రాను రెండు కూడా ఎట్లా ఉన్నాయంట? 1.6 సెంటీమీటర్ దూరంలో ఉన్నాయి. వాటి మధ్య ఉన్నటువంటి ఫోర్స్ని చూడాలి మనం. సొల్యూషన్ మనకి ఇచ్చినటువంటి ప్రోటాన్ ఏమో Q1 అనుకుంటాను, అట్లానే ఎలక్ట్రాన్ ఏమో Q2 అనుకుంటాను. ఒక ప్రోటాను లేదా ఒక ఎలక్ట్రాన్ యొక్క ఛార్జ్ ఎంత ఉంటుంది అని అంటే 1.6 into 10^-19 కూలమ్స్. వాటి మధ్య ఉన్నటువంటి డిస్టెన్స్ ఎంత? 1.6 సెంటీమీటర్ లేదా 1.6 into 10^-2 మీటర్స్. ఓకే, కూలమ్స్ ఫోర్స్ F ఈక్వల్ టు 1/4πε0 Q1 Q2 బై R². 1/4πε0 అంటే 9 into 10^9. Q1 కానీ Q2 కానీ వాల్యూ దేనికి సమానంగా ఉంది? 1.6 into 10^-19. సో 1.6 into 10^-19 ఇంటూ 1.6 into 10^-19 బై డిస్టెన్స్ ఎంత? 1.6 into 10^-2. డిస్టెన్స్ స్క్వేర్ కాబట్టి దీన్ని 2 టైమ్స్ రాస్తున్నాను.
1.6 into 10 power minus 2 into 1.6 into 10 power minus 2. 1.6 1.6 1.6 1.6 రెండు క్యాన్సిల్ అయినాయి. 10 power minus 2 10 power minus 2 10 power minus 4 క్యాన్సిల్ అయింది. ఇంకా ఎంత ఉంది? 10 power minus 15 ఉంటుంది. 10 power 9 పోయింది. దీంట్లో పోతే 10 power minus 10 ఉంటుంది. సో ఎంత ఫోర్స్ ఉంటుంది అని అంటే 9 into 10 power minus 10 minus 15 minus 25 న్యూటన్స్ ఫోర్స్ అనేది అప్లై అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 5. Two charged particles having 2 into 10 power 8 coulombs each are joined by an isolating string of length 1 meter and the system is kept on a smooth horizontal surface. Find tension in the string. సో చూడండి, సొల్యూషన్ చూడండి. ఒక 2 బాల్స్ ఉన్నాయి. ఏ అనేటువంటి ఒక బాల్ ఉంది, అలానే బి అనేటువంటి ఇంకో బాల్ ఉంది. రెండింటిని కూడా ఒక 1 మీటర్ లెంత్ ఉన్నటువంటి ఐసోలేటింగ్ స్ట్రింగ్ పెట్టి మనం దాన్ని సపరేట్ చేసాం. సో రెండింటికి ఎంత ఛార్జ్ ఇచ్చాం మనం? 2 into 10 power minus 8 coulombs 2 into 10 power minus 8 coulombs ఛార్జ్ ఇచ్చాం మనం. సో రెండు సేమ్ ఛార్జెస్ కాబట్టి రెండింటి మధ్య కూడా రిపల్సివ్ ఫోర్స్ ఎగ్జిస్ట్ అవుతుంది. సో రిపల్సివ్ ఫోర్స్ కాబట్టి దూరంగా ఉంటుంది. సో ఫోర్స్ ఆన్ బి డ్యూ టు ఏ. అట్లానే దీని మీద ఎంత రిపల్సివ్ ఫోర్స్ ఏర్పడుతుంది? ఫోర్స్ ఆన్ ఏ డ్యూ టు బి. సో రెండు రిపల్సివ్ ఫోర్సెస్ కాబట్టి రెండు కూడా దూరంగా సపరేట్ అవుతూ ఉంటాయి. అప్పుడు ఈ స్ట్రింగ్లో టెన్షనల్ ఫోర్స్ అనేది డెవలప్ అవుతుంది. ఈ టెన్షనల్ ఫోర్స్ అనేది కులమ్స్ ఫోర్స్కి ఈక్వల్గా ఉంటుంది. సో ఈ కులమ్స్ ఫోర్స్ F ఈక్వల్ టు 1/4πε0 Q1 Q2 బై డిస్టెన్స్ స్క్వేర్. సో 1/4πε అన్నట్టుంటే 9 into 10 power 9 into Q1 Q2 ఎంత? 2 into 10 power minus 8 2 into 10 power minus 8 into 2 into 10 power minus 8 బై డిస్టెన్స్ ఎంత? 1 మీటర్ కాబట్టి 1 స్క్వేర్. సో 2 2s are 4 4 9s are 36 into 10 power minus 8 minus 8 minus 16 minus 16 నుంచి 9 తీసేస్తే మనకి 10 power minus 7. తర్వాత ప్రాబ్లం నెంబర్ 6. What happens to the force between two charges if the distance between them is half and double? సొల్యూషన్ చూడండి. సో ఫోర్స్కి డిస్టెన్స్కి మధ్య ఉన్నటువంటి రిలేషన్ కూలమ్స్ లా ప్రకారం ఫోర్స్ డిస్టెన్స్ మధ్య ఉన్నటువంటి రిలేషను ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్. ఫోర్స్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ టు స్క్వేర్ ఆఫ్ ది డిస్టెన్స్. సో ఫోర్స్ F1 by F2 ఈక్వల్ టు R2 స్క్వేర్ బై R1 స్క్వేర్. F1కి R1 ఇన్వర్స్లీనే, F2కి R2 కూడా ఇన్వర్స్లీ ప్రపోర్షనలే. దాన్ని మళ్ళీ రావచ్చు F1 by F2 ఈక్వల్ టు R2కి స్క్వేర్ ఉంది, R1కి స్క్వేర్ ఉంది కాబట్టి రెండింటికి కలిపి ఒకేసారి స్క్వేరు R2 by R1. సో ఫస్ట్ కండిషన్ చూడండి, ఫస్ట్ కేసు చూడండి. డిస్టెన్స్ హాఫ్ అయినప్పుడు ఫోర్స్ ఏంటి, డిస్టెన్స్ డబుల్ అయినప్పుడు ఫోర్స్ ఏంటి? సో ఫస్ట్ డిస్టెన్స్ హాఫ్ అయినప్పుడు ఫోర్స్ ఎట్లా ఉంటుంది? సో డిస్టెన్స్ హాఫ్డ్. సో ఇనీషియల్ డిస్టెన్స్ R1 R అనుకుందాం. అప్పుడు ఉన్నటువంటి ఫోర్స్ F1 ఈక్వల్ టు F. తర్వాత డిస్టెన్స్ అనేది దాన్ని ఏం చేశారు? హాఫ్ చేశారు. అంటే ఇనీషియల్గా ఉన్నటువంటి R డిస్టెన్స్లో హాఫ్ చేశారంటే R/2 అయింది. అప్పుడు ఫోర్స్ పరిస్థితి ఏంటి? సో ఈ ఫార్ములా తీసుకుందాం. F1 by F2 ఈక్వల్ టు R2 by R1 హోల్ స్క్వేర్. R2 వాల్యూ ఎంత? R/2 R/2 R1 ఎంత? R హోల్ స్క్వేర్. R క్యాన్సిల్ అయిపోయింది. 1/2 హోల్ స్క్వేర్ అంటే 1/4. F1 ఎంత? F by F2 ఈక్వల్ టు 1/4. క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే F2 ఇటు వెళ్తుంది. F2 ఈక్వల్ టు 4F. అంటే డిస్టెన్స్ అనేది ఎప్పుడైతే హాఫ్ అయిందో, డిస్టెన్స్ హాఫ్ అయినప్పుడు ఫోర్స్ ఏమవుతుందంట? ఇనీషియల్గా ఉన్నటువంటి ఫోర్స్కి 4 times ఇంక్రీజ్ అవుతుంది డిస్టెన్స్ హాఫ్ అయినప్పుడు. అదే డిస్టెన్స్ డబుల్ అయినప్పుడు, సెకండ్ కేస్ డిస్టెన్స్ డబుల్ అయినప్పుడు R1 డిస్టెన్స్ R ఈక్వల్ టు R, F1 ఫోర్స్ F ఈక్వల్ టు F అనుకుందాం. R2 డిస్టెన్స్ అనేది డబుల్ అయింది. అంటే ఇనీషియల్గా ఉన్నటువంటి డిస్టెన్స్ R అనేది
2r అయింది. అప్పుడు ఫోర్స్ F2 అనేది ఎంత అవుతుంది? సో ఫార్ములా ఏంటి మనకి? F1/F2 ఈక్వల్ టు R2/R1 హోల్ స్క్వేర్. సో R2 వాల్యూ ఎంత? 2r బై R1 ఎంత? R హోల్ స్క్వేర్. సో R క్యాన్సిల్ అయిపోతే 2 స్క్వేర్ అంటే 4 ఉంటుంది. సో F1 ఎంత? F తీసుకుందాం. F2 ఎంత? F2 4. క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం. చేస్తే F2 ఈక్వల్ టు F/4. సో ఎప్పుడైతే డిస్టెన్స్ డబుల్ అయిందో, డిస్టెన్స్ డబుల్ అయినప్పుడు ఫోర్స్ ఏమవుతుందంట? 4 టైమ్స్ రిడ్యూస్ అవుతుంది. ఆ తర్వాత నెక్స్ట్ ప్రాబ్లం నెంబరు 7. ప్రాబ్లం నెంబర్ 7. The force between two electrons when placed in air is equal to 0.5 times to the weight of an electron. Force between two electrons when placed in air is equal to 0.5 times to the weight of an electron. Find the distance between two. Mass of the electron is 9.1 into 10 power minus 3 kg. సో ఇక్కడ సొల్యూషన్ చూడండి. సో ఫోర్స్ బిట్వీన్ టూ ఎలక్ట్రాన్స్ ఈజ్ ఈక్వల్ టు 0.5 టైమ్స్ టు ది వెయిట్. సో ఫోర్స్ బిట్వీన్ టూ ఎలక్ట్రాన్స్ మనం ఎట్లా రాస్తాం? 1/4πε0 ఈ స్క్వేర్ బై డిస్టెన్స్ స్క్వేర్ r స్క్వేర్. 0.5 వెయిట్ ఎట్లా రాస్తాం మనం? మాస్ ఇంటూ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ. 1/4πε0 అంటే 9 into 10 power 9. ఈ వాల్యూ అంటే 1.6 into 10 power minus 19 హోల్ స్క్వేర్. ఛార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఇది స్క్వేర్ ఉంది కాబట్టి హోల్ స్క్వేర్ రాసాం. బై r స్క్వేర్ ఈక్వల్ టు 0.5. మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఎంత తీసుకున్నాం మనం? 9.1 into 10 power minus 31. తర్వాత యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ 10. తర్వాత చూడండి r స్క్వేర్ ఎటు తీసుకోవచ్చు? ఈ వాల్యూ ఎటు తీసుకుని వద్దాం. 9 into 10 power 9 into 1.6 హోల్ స్క్వేర్ అంటే 2.56 into 10 power minus 9 హోల్ స్క్వేర్ అంటే minus 38 బై r స్క్వేర్ ఇటు తీసుకొచ్చి 0.5 ఇటు తీసుకోండి. 0.5 into 10 అంటే 5 into 9.1 into 10 power minus 31 ఈక్వల్ టు r స్క్వేర్. సో ఇక్కడ చూడండి 10 power minus 9.1 9 రెండు సిమిలర్ దగ్గర ఉన్నాయి కాబట్టి రెండు క్యాన్సిల్ చేసాము. 10 power minus 31 పైకి వెళ్తే ప్లస్ 31 అవుతుంది. 38లో నుంచి 31 పోతే -7 ఉంటుంది. 9లో నుంచి 7 పోతే 10 power 2 ఉంటుంది. తర్వాత 5 అనేది 2.56లో 0.512 టైమ్స్ పోతుంది. ఈక్వల్ టు దీనికి r స్క్వేర్కి వాల్యూ. మనకేం కావాలి? r వాల్యూ కావాలి. r వాల్యూ ఈక్వల్ టు √0.512 into 10 power 2. ఈ వాల్యూ ఎంత అంటే 2.82 మీటర్స్. నెక్స్ట్ అదేవిధంగా చూసినట్లయితే లాస్ట్ ది చివరి ప్రాబ్లం ఈరోజు. A charge Q is to be divided into two small parts. What should be the value of charges on the parts so that the force between the two parts is maximum? సో సొల్యూషన్ చూడండి. ఒక ఛార్జ్ ఉంది, Q ఛార్జ్ ఉంది. ఈ Q ఛార్జ్ని స్మాల్ పీసెస్గా విడగొట్టారు. విడగొట్టినప్పుడు వాటి మధ్య ఫోర్స్ అనేది ఎప్పుడు మ్యాక్సిమంగా ఉంటుంది. సో ఫస్ట్ ఛార్జ్ Q1ని Q అనుకుంటాను. రెండో ఛార్జ్ Q2ని Q - Qగా తీసుకుందాం. ఆ రెండింటి మధ్య ఉన్నటువంటి Q1 Q2 మధ్య ఉన్నటువంటి ఫోర్స్ ఎంత అంటే F ఈక్వల్ టు 1/4πε0 Q1 Q2 బై r స్క్వేర్. సో 1/4πε0 Q1 ఎంత? Q, Q2 ఎంత? Q - Q బై r స్క్వేర్. సో ఇక్కడ మళ్ళీ రాస్తున్నాను 4πε0 Q స్మాల్ q మైనస్ లోపల మల్టిప్లై చేస్తున్నాను Q స్క్వేర్. ఈ r స్క్వేర్ అనేది రెండింటికి ఇంటర్నల్గా అప్లై అవుతుంది కాబట్టి ఇంటర్నల్ స్ప్లిట్ చేద్దాం. r స్క్వేర్ బై r స్క్వేర్. ఫోర్స్ మ్యాక్సిమంగా ఉండాలి అని అంటే ఫోర్స్ టు బి మ్యాక్సిమంగా ఉండాలి అని అంటే dF/dq ఈక్వల్ టు 0 అవ్వాలి. dF/dq ఈక్వల్ టు 0 అంటే ఈ వాల్యూ ఏమవుతుంది ఇక్కడ చూడండి. సో 1/4πε0 Q/r² ఇది డిఫరెన్సియేషన్ అవుతుంది. Q ఉంది, స్మాల్ q ఉంది కాబట్టి మనం ఇక్కడ డిఫరెన్సియేషన్ స్మాల్ q విత్ రెస్పెక్ట్ టు స్మాల్ q చేస్తున్నాం కాబట్టి ఇక్కడ స్మాల్ q ఉంది. అప్పుడు ఇది డిఫరెన్సియేషన్ జరుగుతుంది.
అప్పుడు మనకి ఏం మిగులుతుంది ఇక్కడ క్యాపిటల్ క్యూ బై ఆర్ స్క్వేర్ మిగులుతుంది మైనస్. ఇప్పుడు ఈ టర్మ్ని డిఫరెన్సియేషన్ చేస్తే క్యూకే స్క్వేర్ కాస్త 2q అవుతుంది బై ఆర్ స్క్వేర్ ఈక్వల్ టు 0. ఈ 1/4πε0 ఆర్ స్క్వేర్ని మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే పంపిస్తే 0 అవుతుంది. అప్పుడు q మైనస్ 2q ఈక్వల్ టు 0. 2q ఈక్వల్ టు క్యాపిటల్ క్యూ, స్మాల్ q ఈక్వల్ టు క్యాపిటల్ క్యూ బై 2. అంటే q1 ఈక్వల్ టు q బై 2 అవుతుంది. అట్లానే q2 ఈక్వల్ టు క్యాపిటల్ క్యూ బై 2 అవుతుంది. అంటే కరెక్ట్గా హాఫ్ అనేది అవుతుంది అనమాట. ఓకే, థ్యాంక్ యూ.